ఫ్రెండ్స్, నేను కిందటి వీడియోలో చెప్పాను కదా, మనం మళ్ళీ వలేసామని. వలేసిన తర్వాత ఎన్ని రీలు వస్తావో చూద్దామనేసి. ఇప్పుడు చూద్దాం. వాళ్ళైతే లాక్కుంటున్నారు మా వాళ్ళు, ఎన్ని రీలు వస్తావో. ఎందుకంటే నేను కనిపించలే అంటే నేను వీడియో తీస్తున్నాను, అందుకే నేను కనిపించలేదు. మా వాళ్ళు అయితే లాగుతున్నారు. ఎక్కువ రీలు కానీ వచ్చేవనుక మనం అలాంటి చేద్దాం, లేదంటే చేపలు పట్టడానికి ప్రాణంతో రీలు పట్టుకొని వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నాస్టాగా చూడండి, తెలుస్తుంది మీకు ఎన్ని రీలు వచ్చేవంది. మనం లైవ్లో ఉన్నాం కదా, ఎన్ని రీలు పడ్డా మనం కూడా చెప్పలేం. వాళ్ళ అయితే మరి తెలుస్తుంది ఎన్ని రీలు పడ్డావంది. అదిగో వాళ్ళ కూడా దగ్గరికి వస్తుంది. మనం ఆ రైలు అయితే బోట్లోకి లాగుతాం. లాగిన తర్వాత మనకి ఎన్ని రైలు పడ్డామని తెలుస్తుంది. ఎక్కువగా రైలు ఉన్నామంటే మనం మళ్ళీ వలేస్తాం, లేదంటే ఇంకా ప్రాణంతో రైలు పట్టుకొని వెళ్తామని చెప్పాం కదా చేపలు పట్టడానికి. ఇప్పుడు మా వాళ్ళు అయితే బోట్లోకి లాక్కుంటున్నారు. ఒకసారి చూడండి ఏ విధంగా ఉంది. ఎక్కువగా పాములు అయితే ఉన్నావు, చిన్న చిన్న పాములు ఎలా ఉన్నావు చూడండి. వాళ్ళతోనైతే తగిలేసి మా వాళ్ళు అయితే బోట్లోకి లాగుతున్నారు కదా. చూడండి పాములు అయితే ఏ విధంగా కనిపిస్తున్నావు. అంత ఎక్కువగా లేవు రైలు అయితే. మనం ప్రాణంతో రైలు వేసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాలి. ఇప్పుడు మా వాళ్ళు అయితే ఏ విధంగా ఉంటున్నారో ఒకసారి చూడండి. ఆ వలతోనైతే పాములు అయితే ఎంత ఎక్కువగా ఉన్నాయో చూడండి, మీకు చూస్తే తెలుస్తుంది. పాములు అయితే ఏ విధంగా ఏలబడిపోయావు ఆ వలతోనైతే. ఓకే ఫ్రెండ్స్, అలాగే మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.